దారుణంగా మాట్లాడింది సార్. మీకు మగతనం ఉంటే ఇంకోటి రాని చూసుకుందాం. ఏంటిది? నువ్వు రోడ్డు మేము పడ్డావు. నిజంగా మీ నాయకుడు తప్పు మేమనొచ్చు సార్. మీ నాయకుడు తప్పు చేయబట్టే, మీ నాయకుడు టీడీడీ అడ్డం పెట్టుకు రాజకీయం చేశాడు కాబట్టి ఈరోజు మీకు 11 సీట్లు వచ్చినాయి. నీకు కనీసం ఎమ్మెల్యేగా డిపాజిట్ దక్కకుండా నువ్వు రోడ్డు మేము పడ్డావు. నువ్వు రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి అయింది. సో తిరుపతి మీద నువ్వు చేసే అన్యాయాలకే కదా రోడ్డు మీద పడింది. ఈరోజు పసిపేట మార్కు శంకర్ తీసుకొచ్చి రాజకీయం చేయాల్సిన అవసరం ఏంటి సార్? ఇది చాలా తీవ్రంగా ఉంది సార్. మేము దీన్ని ఖండిస్తున్నాం సార్. ఇంకోటి, ఇందాక వైసీపీ పెద్దలు కూడా మాట్లాడతా, వీళ్ళు రాజకీయం ఎలా చేస్తున్నారంటే ఉన్న 40% ఓటు బ్యాంక్ కూడా ఎలా పోగొట్టుకోవాలని చెప్పి చూస్తున్నట్టు నాకు ఉంది సార్. ఎందుకంటే నారా లోకేష్ గారిని సీఎం చేయాలని చెప్పి వాళ్ళ కార్యకర్త వాళ్ళ ఎమ్మెల్యేలు ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతారు. మరి వీళ్ళెందుకు ఫీల్ అవుతారో అర్థం కావట్లేదు. ఎక్కడ అమెరికా వెళ్ళి ఆడ పంచాంగం చేయాల్సిన అవసరం ఏంటి సార్? వాళ్ళ ఇంట్లో చేసుకోవచ్చు కదా. మీకు జగనన్న ముఖ్యమంత్రి ఎలా కావాలి, లేదంటే రాష్ట్రంలో ప్రజలు ఎలా ఇబ్బందుల నుంచి దూరం రావాలి, లేదంటే వాళ్ళ ఇష్యూలో ఎలా ఇది చేయాలని చెప్పి లేదు. పక్క పార్టీలో ఏం జరుగుతుంది? శర్మలమ్మ